టాలీవుడ్ లో ఒక యూనిక్ ప్లేస్ ఉంది. స్పైన్ చిల్లింగ్ క్లాసిక్స్ నుండి సూపర్ నేచురల్ థ్రిల్లర్స్ వరకు కొన్ని మర్చిపోలేని హారర్ మూవీస్ ని ప్రొడ్యూస్ చేసింది. దెయ్యం, రాత్రి, మరిచెట్టు, కాశ్మోరా, అరుంధతి, మసూదా, అవును ఫ్రాంచైజ్ అలాంటి బోల్డ్ అని ప్యూర్ హారర్ సినిమాలు టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్స్ కొట్టాయి. 2009 లో వచ్చిన అరుంధతి అయితే అప్పట్లో 70 crores కలెక్ట్ చేసింది. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ తో లెక్కేసుకుంటే ఆల్మోస్ట్ క్లోజ్ టు 100 crores. కానీ రీసెంట్ టైమ్స్ లో టాలీవుడ్ నుండి సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటే అందులో మోస్ట్లీ యాక్షన్ కమర్షియల్స్ అండ్ మిగతావి రొమాన్స్, కామెడీ అండ్ అదర్ జానర్స్. అండ్ ఇప్పుడు వచ్చే హారర్ సిరీస్ చూపించి కాంజరింగ్ అండ్ అనాబెల్లే దెయ్యాల్ని సైనైడ్ కంటే ఫాస్ట్ గా సంపచ్చని యూనివర్సిటీ ఆఫ్ ఆర్ఆర్ లో ప్రూవ్ అయింది. అసలు మన హీరోలు, డైరెక్టర్లు ప్యూర్ హారర్ స్టోరీస్ ని ఎందుకు టచ్ చేయట్లేదు? ఒకప్పుడు అంత ఫ్రీక్వెంట్ గా రిలీజ్ అయ్యేవి, ఇప్పుడు అమావాస్య, పౌర్ణమికి 1-2 మాత్రమే ఎందుకు రిలీజ్ అవుతున్నాయి? అసలు ఇంతకీ హారర్ సినిమాల్ని సైలెంట్ గా చంపేసి దొరకకుండా తప్పించుకున్న కల్ప్రిట్ ఎవరు? అండ్ మన ఇండస్ట్రీలో హారర్ ఫ్యూచర్ ఏంటి అన్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హారర్ సినిమాలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? భయపడతారని కొంతమంది చూడరేమో కానీ ఇష్టం లేక అయితే మోస్ట్లీ తక్కువే. అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ మనకు టాలీవుడ్ ఇవ్వడం ఒక విధంగా ఆపేస్తుందనే చెప్పొచ్చు. మన ఇండస్ట్రీ ఒక సంవత్సరానికి 150 సినిమాల పైన ప్రొడ్యూస్ చేస్తుంది. అందులో హారర్ సినిమాలు ఒక 3 నుండి 6 ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే కనీసం అందులో యాక్ట్ చేసిన యాక్టర్స్ కూడా చెప్పుకోవడానికి ఇష్టపడరు. అంత దారుణంగా హారర్ జానర్ పరువు తీస్తున్నారు. అసలు అరుంధతి లాంటి ప్యూర్ హారర్ సినిమాలు రావడం పూర్తిగా ఆగిపోయాయి. బట్ దానికి రీజన్ ఏ కాశ్మోరానో, జగన్మోహనో కాదు. ద రియల్ కల్ప్రిట్ ఇస్ నన్ అదర్ దాన్ ద మాస్ కమర్షియల్ ఫిల్మ్స్. ఎస్, ఆ ఫ్లాషీ, యాక్షన్ ప్యాక్డ్, ఓవర్ ది టాప్ కమర్షియల్ ఫిల్మ్స్ హారర్ జానర్ ని ఆల్మోస్ట్ పండబెట్టేసింది. అసలు మన ఇండస్ట్రీలో ఆ ఇంట్లో, అవును, అవును 2, అరుంధతి ఇలాగా ఫ్రీక్వెంట్ గా రిలీజ్ అయ్యి మనల్ని భయపెట్టడమే కాకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్స్ కొట్టేవి. అలాంటి జానర్ నుండి టాలీవుడ్ ఫుల్ గా మాస్ కమర్షియల్స్ కి షిఫ్ట్ కొట్టింది. ఈ ట్రాన్సిషన్ సడన్ గా ఏం జరగలేదు. మెల్లగా ఇయర్ కి 30 ప్రొడ్యూస్ అయ్యేవి 20 అయ్యాయి. తర్వాత మెల్లగా నెంబర్స్ తగ్గుతూ వెళ్ళి ఇప్పుడు ఎక్స్టింక్షన్ కి దగ్గరలో ఉన్నాయి. అండ్ ఇంకొన్ని రోజులు ఇలానే ఆగితే ఏ మ్యూజియం లోనో చూడాల్సి వస్తుందేమో. అసలు హారర్ లో సైకలాజికల్ హారర్, కామెడీ హారర్, సూపర్ నేచురల్ హారర్ ఇలా చాలా జానర్స్ ఉన్నాయి. అందులో ఆనంద బ్రహ్మ, రాజుగారి గది ఫ్రాంచైజ్, ప్రేమ కథా చిత్రం, టాక్సీ వాలా, విరూపాక్ష, అరుంధతి ఇలాంటి బ్లాక్ బస్టర్స్ కూడా ఉన్నాయి. బట్ ఇప్పుడు ఏదైనా కొత్తగా వస్తే చూద్దాం అనుకుంటే ఒక హారర్ సినిమా రావట్లేదు. బట్ ఐ రియలీ అప్రిషియేట్ మసూదా. నాకైతే చాలా రోజుల తర్వాత ఒక మంచి హారర్ ఫిల్మ్ చూసా తెలుగులో అనిపించింది. ఈవెన్ దో ఫ్లాస్ ఉన్నా కూడా ఆకలితో ఎదురు చూసిన నాలాంటి వాడికి దొరికిందే ప్రసాదం అన్నట్టు ఎన్నిసార్లు చూసానో నాకే తెలియదు. బట్ పిండం సినిమాతో ప్రసాదం అని చెప్పి కషాయం తాగించారు. నో ఎక్స్క్యూజెస్. మాస్ కమర్షియల్స్ ఎక్కువ అవడం, అందులోనూ హిట్ అవుతే భారీ కలెక్షన్స్ రావడం, సోషల్ మీడియాలో అండ్ గ్రౌండ్ రియాలిటీలో ఆ జానర్ ఉండే పాపులారిటీని డెఫినెట్ గా క్యాష్ చేసుకోవాలని ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ ఫిక్స్ అయ్యి ప్రతి ఒక్కరు అదే జానర్ ని సెలెక్ట్ చేసుకుని హారర్ ని సైడ్ లైన్ చేసేసారు. ఆడియన్స్ ప్రిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడ్యూసర్స్ చాయిస్. ఆడియన్స్ కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ ని పూర్తిగా యాక్షన్ ఫిల్మ్స్ వైపు మళ్లించడం కూడా దీనికి ఒక రీజనే. బట్ స్టిల్ ఆడియన్స్, ఎస్పెషల్లీ తెలుగు ఆడియన్స్, మంచి సినిమా వస్తే డెఫినెట్ గా థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తారు. సో ఇందులో ఆడియన్స్ తప్పేం లేదు. సింపుల్ గా చెప్పాలంటే పాపం హారర్ జానర్ కి టాలీవుడ్ నుండి ఎవిక్షన్ నోటీస్ ఇచ్చేసారు. సారీ, నీకు ఇక్కడ చోటు లేదు, ఈ ప్లేస్ లో మా హీరో స్లో మోషన్ లో రావాలి. హారర్ సినిమాలు మోస్ట్లీ అట్మాస్ఫియర్, సస్పెన్స్ అండ్ స్టోరీ టెలింగ్ మీద ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ సరిగ్గా ప్లాన్ చేసి తీస్తేనే ఆడియన్స్ ఆ థ్రిల్ ని ఫీల్ అవ్వగలరు. అండ్ ఒక్క జంప్ స్కేర్ ఎక్కువైనా రొటీన్ జంప్ స్కేర్స్ అని చెప్పి ఫ్లాప్ అని స్టాంప్ వేసేస్తారు. బట్ యాక్షన్ ఫిల్మ్ అలా కాదు. ఇన్స్టెంట్ సక్సెస్. 4 పంచ్ డైలాగులు, ఒక ఐటమ్ నెంబర్, 3 స్లో మోషన్ వాక్స్, 2 ఓవర్ ది టాప్ ఫైట్లు అంతే. ట్విట్టర్ లో వరల్డ్ వార్ స్టార్ట్ అవుతుంది. థియేటర్స్ తగలబడిపోతాయి. కానీ ఎంత పర్ఫామ్ చేసినా దెయ్యం గురించి ఎవరు మాట్లాడుకోరు, కొట్టుకోరు, కనీసం గుర్తు కూడా పెట్టుకోరు. పాపం హిపోక్రసీ. ఇప్పుడు మంచి హారర్ స్క్రిప్ట్ తో ఎవరైనా ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళినా కూడా ప్రొడ్యూసర్స్ క్వశ్చన్స్ ఇలా ఉంటున్నాయి. మాస్ ఫిల్మ్ లో దయ్యాన్ని ఎలా యాడ్ చేయగలం? దాంతో ఐటమ్ సాంగ్ ఉంటుందా? పంచ్ లైన్ లో ముందు దయ్యం చెప్తుందా, హీరో చెప్తాడా? లాస్ట్ కి దయ్యాన్ని హీరో చంపుతాడా? అంటే ఏమైపోయిందంటే ఆడియన్స్ బాగా ఫిక్స్ అయిపోయారు. దయ్యం చంపడం ఎందుకు చూడాలి? మా హీరో ఒక గుద్దుతో 10 మంది ఆకు రౌడీల్ని, ఫిజిక్స్ ని ఒకటే సీన్ లో చంపుతుంటే అని. కంపేర్ చేస్తే మన ఇండస్ట్రీ మాత్రమే కాదు, అన్ని ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హారర్ మూవీస్ తగ్గినాయి. బట్ వాటికి మనకి ఒకటే తేడా ఏంటంటే దే ఆర్ స్టిల్ ట్రైయింగ్. బాలీవుడ్ ఏమో బుల్ బులియా ఫ్రాంచైజ్, బూత్, స్త్రీ 2, ముంజా లాంటి మ్యాడాక్ సూపర్ నేచురల్ ఫ్రాంచైజ్ తో ఎప్పటికప్పుడు మంచి హారర్ ఫిల్మ్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈవెన్ మొన్న రిలీజ్ అయిన ముంజా కూడా 130 crores దాటింది. ఇక్కడ బాక్స్ ఆఫీస్ నెంబర్స్ చాలా ముఖ్యం. ఎందుకంటే ఇండియాలో ఒక హారర్ మూవీ 100+ crores చేసింది అంటే జనాలు ఈ జానర్ మీద ఎంత ఆకలితో ఉన్నారో చిన్న ఎగ్జాంపుల్. అండ్ రెండోది, నా దృష్టిలో ఒక హారర్ మూవీ 100+ crores చేసింది అంటే అది 500 crores కలెక్ట్ చేసిన యాక్షన్ ఫిల్మ్ కంటే చాలా గొప్పది. బికాస్ హారర్ మూవీకి ఆడియన్స్ చాలా లిమిటెడ్. కోలీవుడ్ లో ఏమో ఆరన్ మనీ ఫ్రాంచైజ్, కాంజరింగ్, కన్నప్పన్, డీడీ రిటర్న్స్, డెమోంటీ కాలనీ 2 ఇలాగా ఎప్పటికప్పుడు యాక్షన్ ఫిల్మ్స్ తో పాటు హారర్ జానర్ కో ఎగ్జిస్ట్ అవుతూనే వస్తుంది. బట్ మన ఇండస్ట్రీలో మాత్రం అస్సలు కమర్షియల్ జానర్ సింగిల్ హ్యాండ్ గణేష్ లాగా సింగిల్ హ్యాండ్ తో హారర్ జానర్ ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తుంది. ఇది మారాలంటే మనకు అలవాటైన పని చేయాలి. అదే ముందు టాప్ స్టార్స్ లో ఎవరో ఒకరు హారర్ జానర్ తో వచ్చి హిట్ కొడితే అదే టెంప్లెట్ తో వెంటనే 10-12 దెయ్యం సినిమాలు ఊడిపడతాయి. చెన్నై గైస్ ఆఫ్ రెడ్డి, సమర్
నరసింహారెడ్డి, వీరసింహారెడ్డి, ఇంద్రసేనారెడ్డి, జార్జ్ రెడ్డి, జాంబీ రెడ్డి ఓర్ని అబ్బా ఆపరారే టెంప్లెట్ మీరే ఊహించేసుకోండి. ఇక్కడైతే మసూద్ ఫీల్ అవుతుంది. మా కుద్రా బాబు అన్న కూడా వదలకుండా కరోనా వేవ్స్ లాగా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అని ఒకటి తర్వాత ఒకటి చచ్చిందయ్య అని కొట్టి చంపి రిలీజ్ చేస్తారు. మళ్ళీ ఆడియన్స్ కి బోర్ కొట్టి ఆపేదాకా. ఇలా కాకుండా హాలీవుడ్ లో వచ్చినట్టు అబ్బా అంతవరకు ఎందుకు, మనం స్టార్టింగ్ లో చెప్పుకున్న సినిమాల లాగా ఇయర్ కి ఒక 3 or 4 సినిమాలు వచ్చినా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఒక్కొక్క మూవీని రీవిజిట్ చేస్తుంటే అబ్బా కనీసం హెచ్డీలో ఉన్నా బాగుండే అనే బాధ, ఇప్పుడు ఎందుకు తీయట్లేదురా అనే కోపం. సరే అది కూడా వదిలేయండి, మంచి హారర్ సినిమా చూడాలని గూగుల్కి వెళ్ళి మంచి హారర్ సినిమాస్ ఇన్ తెలుగు అని కొడితే ఇవి వచ్చాయి. దెబ్బకు ఒకసారి చూసి భయపడింది చాలు కానీ రెండోసారి చూసి తట్టుకునే శక్తి మనకు లేదని మూటా ముల్లా సర్దేసి ముఠా మేస్త్రి స్టెప్ వేసుకుంటూ అక్కడ నుంచి వెనక్కి వెళ్ళిపోయా. మళ్ళీ ఎందుకో ఆశ పుట్టి గూగుల్ తల్లిని అడిగితే వెతకాలి, వెతికితే దొరకందంటూ ఏం లేదు అనగానే ఇంకా హారర్ సినిమాలు ఎలాగో రావట్లేదు, సిరీస్లు వదులుతున్నారుగా చూద్దామని ఓపెన్ చేస్తే హారర్ జానర్ అంటే ఇలా ఉంటుందని ముందే చెప్పొచ్చు కదమ్మా, చెప్పనే లేదే. హారర్ సినిమాలు చూసి భయపడాల్సిన మనం ఇలాంటి కళాఖండాలు చూసి భయపడి అడ్జస్ట్ చేసుకుంటున్నాం. అయినా కమర్షియల్ ఫిల్మ్స్ హారర్ జానర్ ని తొక్కేసి అని మాట్లాడుకున్నాం. బట్ ఎంతగా అంటే మొన్న ఈ మధ్య వచ్చిన లవ్ మీ ఇఫ్ యు డేర్ సినిమా ఒక ఎగ్జాంపుల్. దెయ్యాన్ని లవ్ చేయడం ఏంట్రా బాబు, చేశాడు. మళ్ళీ రొమాంటిక్ సాంగ్ కూడా, ఏమన్నా మాట్లాడితే డిఫరెంట్ గా ట్రై చేసామంటారు. మా ఊర్లో కరువు పనులు అంటాం. హారర్ జానర్ పేరు చెప్పి ఎంత రోత తీస్తారో, ఇంకా ఎన్ని చూడాలో. అదే కోడి రామకృష్ణ గారు బతుకుంటే ఈ పరిస్థితి వచ్చేదా? మిస్సింగ్ యూ బ్యాడ్లీ సార్. కాంజ్యూరింగ్, ఎగ్జార్సిస్ట్, ద రింగ్, పారానార్మల్ యాక్టివిటీ ఇలాంటి ప్యూర్ హారర్ మూవీస్ మన ఇండస్ట్రీలోనే కాదు, మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే వస్తుందా అనే డౌట్. ప్రతి ఒక్కరు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ వెనక పరిగెత్తడం, అందులోనూ ప్రతి సినిమా 2 or 3 parts తో రావడం, దీనమ్మ హారర్ జానర్ కి స్పేస్ లేకుండా చేస్తున్నారు. నిజం చెప్పాలంటే ఒక హారర్ మూవీ తీయడానికి యాక్షన్ ఫిల్మ్ కంటే తక్కువ రిసోర్సెస్ ఉంటే చాలు, మంచి టెక్నీషియన్స్ ఉంటే ఆరామ్గా పుల్ ఆఫ్ చేయగలరు. దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, అందులో ముఖ్యంగా ఆర్జీవ్ గారి మూవీస్. దెయ్యం సినిమా చూడండి, సినిమా మొత్తం 5 క్యారెక్టర్స్ తో నడిపేస్తారు అండ్ స్టిల్ మేనేజ్ టు పుల్ ఆఫ్ ప్యూర్ హారర్ ఫిల్మ్. మధ్యలో డిస్ట్రాక్షన్స్ లేకుండా హారర్ ని మాత్రమే ఫోకస్ చేసి తీసిన మూవీ. ఏంది ఇంత రొమాంటిక్ అయినావు? వెనక్కి తిరిగి రాదే. అంత పాతగా కాకుండా రీసెంట్ గా చూస్తే ఇందాక మాట్లాడుకున్నట్టు మసూదా కూడా డిస్ట్రాక్షన్స్ లేకుండా ప్యూర్ గా హారర్ మీద ఫోకస్ చేసిన మూవీ. జంప్ స్కేర్స్ తో కాకుండా సిచ్యువేషన్స్ తో భయపించే సినిమా. ఇలాంటి సినిమాలు మళ్ళీ కాకపోయినా అప్పుడప్పుడు ఇయర్కి ఒక 5 మూవీస్ వచ్చినా బాగుండు. ఆశగా హద్దు ఉండాలి. నెక్స్ట్ లైన్ మీకే వదిలేస్తున్నా. సో ఇన్ కంక్లూజన్, హారర్ మూవీస్ తగ్గడానికి మాస్ కమర్షియల్స్ కి వచ్చే ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ అండ్ పాపులారిటీ అండ్ ఈ రెండు జానర్స్ ఎంటైర్లీ డిఫరెంట్. అండ్ ఒక జానర్ హై ఇస్తే ఇంకో జానర్ చిల్స్ ఇస్తుంది. స్టిల్ మన ఇండస్ట్రీలో హారర్ జానర్ రివైవ్ అవ్వడానికి లాట్ ఆఫ్ స్కోప్ ఉంది. ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఎక్కువ అయ్యాయి. న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్స్ కొత్త జానర్స్ టచ్ చేస్తున్నారు. ప్రభాస్ లాంటి స్టార్ హీరో పీక్ కెరీర్ లో రాజాసాబ్ లాంటి కామెడీ హారర్ ట్రై చేస్తున్నారు. సో ఫ్యూచర్ లో ఈ రెండు జానర్స్ కన్సిస్టెంట్ గా కోఎగ్జిస్ట్ అవ్వాలని కోరుకుంటూ కీప్ యువర్ పాప్కార్న్ రెడీ అండ్ ఎక్స్పెక్టేషన్స్ రియాలిస్టిక్. ఒక్కోసారి మళ్ళీ మంచి హారర్ మూవీస్ మన తెలుగు ఇండస్ట్రీలో చూస్తాం అనే థాట్ వస్తే చాలు. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. నెక్స్ట్ వీడియో ఇండియన్ 2 గురించి వస్తుంది. మిస్ అవ్వకూడదు అనుకుంటే ఆ సబ్స్క్రైబ్ బటన్ ని అలా మీ హస్తాలతో తాకెళ్ళిపోండి. మీట్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బాయ్.